దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాను. ఆ తర్వాత కొన్ని నిమిషాలు దేవుని వాక్యం విందాం. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ప్రార్థన. కరుణా సంపన్నుడా, దయగల దేవా, స్తోత్రములు. మమ్మను ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి మరొక అవకాశం నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చారు. స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యము నీది, వాక్యమై ఉన్న దేవుడవు. మాకు కావలసిన వర్తమానం ఇచ్చి మీరే మహిమ పొందుదురని, మాకు మేలు కలిగించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము దానియేలు గ్రంథానికి వచ్చాం. దానియేలు గ్రంథం ప్రవచన గ్రంథం. దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి చాలా పోలికలు ఉంటాయి. దేవుని చిత్తమైతే తర్వాత చెప్తాను. దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథం పోలికలు కలిగిన గ్రంథాలు. ఒక మాట చెప్తా. దానియేలు గ్రంథం పాత నిబంధనలో 27వ పుస్తకం, ప్రకటన గ్రంథం కొత్త నిబంధనలో 27వ పుస్తకం. ఇది మీరు గమనించాలి. దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసే ముందు మరొకసారి 2 మాటలు మనం చెప్పుకున్నదే మరలా చెప్తాను. ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము, ఈ 3 గ్రంథాలు ప్రాముఖ్యమైనవి. అందులో దానియేలుతో సమకాలీకులైన ఇర్మియా, యెహెజ్కేలు వారు ప్రవచించారు, దానియేలు ప్రవచించాడు. ఇర్మియా చెరకు వెళ్ళకముందు ప్రవచించాడు. ఇర్మియా చెరకు వెళ్ళకముందు, బిఫోర్ క్యాప్టివ్, చెరలోకి వెళ్ళిపోతారా బాబు, జాగ్రత్తగా ఉండండి ప్రవచించాడు. ఎవరు? ఇర్మియా. ఇర్మియా మాట వినలేదు, చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోని వారి మధ్య ప్రవచించాడు. ఎవరు? యెహెజ్కేలు. యెహెజ్కేలు మాట మీద కూడా ఎవరు వినలేదు. చెరలో, అంతఃపురములో, సిటీ మధ్యలో ప్రవచించాడు దానియేలు. ఇది మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు ప్రతి సమయంలోనూ తన దాసుల ద్వారా మాట్లాడుతూనే వచ్చాడు. కాబట్టి దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఒకేసారిలో చెరలోకి వెళ్ళిపోలేదు. కొంతమంది ఒకసారి వెళ్ళారు. ఇలా వెళ్ళినప్పుడు కొంతమంది వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళైనా సరి అవుతారేమో అంటే వీళ్ళు కూడా సరి అవ్వలేదు. అరే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, మనం కూడా సరిగా లేకపోతే మనకి ఇదే గడిచి పడుతుందేమో అని ఎవరో కూడా తాము సరి చేసుకున్న వాళ్ళు కాదు. మరలా రెండవసారి వెళ్ళిపోయారు. మొట్టమొదట రాజవంశంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. మొట్టమొదట ఎవరిని తీసుకెళ్ళిపోయారు? రాజవంశంలో ఉన్న వాళ్ళని. చూడండి, రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం, 25 అధ్యాయాలు, 2 అధ్యాయాలు కూడా మనం యెహోయాకీము యొక్క చరిత్ర మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం, మొదటి వచనం. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద
తిరుగుబాటు చేశాను. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు యెహోయాకీము ఏలుబడిలో నెబుకద్నెజరు వచ్చాడు. 25వ అధ్యాయానికి రండి. ఇవన్నీ మనం యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నాం. కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి అవన్నీ ధ్యానం చేసుకోవచ్చు. 25వ అధ్యాయం మొదటి వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమున, రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసమున 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతయును యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దానిని చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టిరి. 7వ వచనం. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపి సిద్కియా కన్నులు ఊడదీయించి ఎత్తడి సంకెళ్లతో అతనిని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయినారు. ఇక్కడ సిద్కియా కళ్ళు తీసేశారు, సిద్కియా పిల్లలను చంపేశారు, తీసుకుని వెళ్ళిపోయారు. ఎలా తీసుకువెళ్ళిపోయారు చూడండి. 11వ వచనం. పట్టణమందు మిగిలి ఉండిన వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చాను. అప్పుడు అధిపతులను అతని పరివారమును బయలు వెళ్ళి సంవత్సరమున అతనిని పట్టుకున్నాడు. మీరు గమనించినట్లయితే 12వ వచనం చదువుతున్నాను. 25:12. వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును ఉండవలెనని దేశపు బేద జనములో కొందరిని ఉండనిచ్చెను. బేదవాళ్ళని కొంతమంది నుంచి మిగిలిన అందరినీ తీసుకెళ్ళిపోయాడు. చరిత్ర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ జనాలకి వినాల. మొదటి విడత అంటే ఫస్ట్ టైం, ఫస్ట్ క్యాప్టివ్ అంటాం. మొదటి విడతలో దానియేలు అతని స్నేహితులు వెళ్ళిపోయారు. ఎందుకని మనం చెప్పవచ్చు, ముందు రాజ వంశానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకనే దానియేలు మొదటి అధ్యాయంలో అంటాడు, నీవు రాజవంశములో ముఖ్యులై అంటాడు. మొదటి అధ్యాయం 4వ వచనం. రాజవంశములో ముఖ్యులై. కాబట్టి మొట్టమొదట ఎవరు వెళ్ళిపోయారు అంటే రాజవంశానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రెండవదిగా యెహెజ్కేలు, యెహోయాకీము మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. రెండవదిగా యెహెజ్కేలు, యెహోయాకీము వీళ్ళు వెళ్ళిపోయారు. అది మనం యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. తర్వాత మూడవదిగా యెరూషలేము పట్టణం అంతటిని చితగ్గొట్టేసి, ప్రాకారం పడగొట్టేసి, మందిరాన్ని పడగొట్టేసి మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఇది మూడవది. కాబట్టి 3 స్థాయిలలో ఇది జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే ఇంకా క్లియర్గా మీరు చదువుతారు కానీ రండి. ఈ 3 మాటలు మీరు మనసులో పెట్టుకోండి. తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం 20వ వచనం. ఇదంతగా అయిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది దగ్గరున్న కర్కమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరను. ఇది కర్కమీషు యుద్ధము అంటారు. ఈ కర్కమీషు యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఈ కర్కమీషు యుద్ధంలో ఐగుప్తు రాజు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చాడు. అదే సమయంలో బబులోను రాజు కూడా ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చాడు. బబులోను రాజు ఏం చేశాడంటే ఐగుప్తు రాజును ఓవర్టేక్ చేసి ఐగుప్తు రాజును ఓడించి ఇశ్రాయేలీల్లో రాజులందరినీ పట్టుకెళ్ళిపోయాడు. ఇది మొదటిసారి. దాన్ని కర్కమీషు యుద్ధము అంటారు. ఇది మనం ఇందాక చదువుకున్న రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం ఇంటి దగ్గర చదవండి. ఇర్మియా గ్రంథానికి రండి, ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం
46వ అధ్యాయం 2వ వచనం. 46:2. ఐగుప్తును గూర్చిన మాట అనగా యోషియా కుమారుడును యోధారాజైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చి విన్నారా? ఇప్పుడు ఇశ్రాయేలీల మీదకి ఐగుప్తీయులు యుద్ధానికి వచ్చారు. అదే సమయంలో బబులోను సామ్రాజ్యానికి సంబంధించిన నెబుకద్నెజరు కూడా యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు బబులోను ఏం చేశాడు? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఏం చేశాడు? ఫరో నెకోని జయించి అంటే ఐగుప్తు రాజును జయించి ఇశ్రాయేలుని తీసుకెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు చెప్పుడు వినాలా, రొట్టె ఒకటి, కోతులు 2. ఒకటే రొట్టె ఇశ్రాయేలు, 2 కోతులు దెబ్బలాడుకుంటున్నాయి. అందులో పెద్ద కోతి చిన్న కోతిని కొట్టేసి పట్టుకెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఈ రొట్టెమో ఇశ్రాయేలు. ఆల్రెడీ ఈ రొట్టెని తినడానికి ఐగుప్తు వచ్చింది. అదే సమయంలో ఇది బాగుంది కదా అని బబులోను సామ్రాజ్యం నుంచి నెబుకద్నెజరు కూడా వచ్చాడు. ఇప్పుడు జరిగింది ఏంటి? బబులోను సైన్యం పెద్దది, ఐగుప్తును జయించి రొట్టెని ఎవరు కైవసం చేసుకున్నారు? నెబుకద్నెజరు కైవసం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడికి పోయారు? బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను అంటే ఏంటి? బబులోను అంటే ఏంటి చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. షీనారు దేశము అన్నాడు. ఏ దేశము? ఏ దేశం అది? షీనారు దేశము. షీనారు దేశం అంటే ఇది కదండి. ఏం జరిగింది? అది షీనారు దేశం. షీనారు దేశము అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆదికాండం 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయం. నోవహు జలప్రళయం తర్వాత నోవహు 3 కుమారులు 3 కోడళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ యొక్క వంశావళి 10వ అధ్యాయం 6వ వచనం. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు శబా, హవీలా, సప్త, రమాయా, సప్తాక అనువారు. రమాయా కుమారులు శబా, దదాను అనువారు. కూషు అక్కడి నుంచి పట్టుకోండి. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలిలై ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. 10వ వచనం. షీనారు దేశములోని బాబెలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అర్థమైందండి? ఇప్పుడు చెప్పాలి. బాబెలు అంటే బబులోను ఎవరు కట్టించారు? నిమ్రోదు కట్టించాడు. ఎవరు కట్టించారు? నిమ్రోదు. నిమ్రోదు ఎవరు? నోవహు గారి మనవడు. నోవహు గారి మనవడు. నోవహు గారి మనవడిలో ఎవరి కొడుకు? షేము, హాము, యాపెతు కదా, 3 కొడుకులు. అందులో హాముకు సంబంధించిన మనవడు. హాము యొక్క కుమారులలో ఒకడు. వీడేం కట్టాడు? పట్టణాలు కట్టించాడు. ఫస్ట్ పట్టణాలు కట్టించడం అనేది ఈ నిమ్రోదు దగ్గర నుంచే మనం చూస్తాం. 11వ వచనం చదువుతున్నాం చూడండి, లేక 10వ అధ్యాయం 11వ వచనం. ఆ దేశము నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రెహబోతును, కాలహును, నినివేకును కాలహకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. కాబట్టి దీని గురించిన చిన్న మాట అర్థమైంది కదా. ఇప్పుడు బబులోను అంటే చెప్పాలి నిమ్రోదు యొక్క పట్టణం. నిమ్రోదు పట్టణానికి వీళ్ళందరూ చెరలోనికి వెళ్ళిపోయారు. రైట్. మొదటిసారి విన్నాం కదా
కర్కెమీషు దగ్గర ఐగుప్తీయులకి బబులోనీయులకి జరిగిన యుద్ధంలో బబులోనీయులు జయించి మొదటి విడతగా ఏం చేశాడు? రాజవంశములో ఉన్న కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు. అందులో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో పాటు ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు. తర్వాత రెండవసారి ఎవరిని తీసుకెళ్ళిపోయాడు? రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. 8వ వచనం. యెహోయాకీను విన్నారండి? 24వ అధ్యాయం ప్రారంభంలో యెహోయాకీము, ఒక్క అక్షరమే తేడా. యెహోయాకీము, ఇక్కడ యెహోయాకీను. ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడే యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. 11వ వచనం. వారు పట్టణమును ముట్టడి వేయగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. అప్పుడు యోధా రాజైన యెహోయాకీనును అతని తల్లియు అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలు వెళ్ళి బబులోను రాజును వద్ద రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరము అతనిని పట్టుకొనెను. ఇది రెండవ విడత. మొదటిసారి ఏమో యెహోయాకీను, యెహోయాకీము, రెండవసారి యెహోయాకీను. ఇక్కడ కూడా ఏం జరిగింది? కొంతమందిని పట్టుకెళ్ళిపోయాడు. ఇందులో మనకి ఎవరున్నారంటే యెహెజ్కేలు గారు ఉన్నారు. ఎవరున్నారు? చదవండి ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కెబారు నది చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనం నాకు కలిగాను. యెహోయాకీను, ఓకే అర్థమైందా? యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము. చాలు, ఇంక వద్దు, ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మొదట యెహోయాకీము ఏలుబడిలో దానియేలుతో పాటు యవనస్తులు చాలామంది వెళ్ళిపోయారు. యెహోయాకీనుతో పాటు యెహెజ్కేలు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది రెండవ చెర. ఇక మూడవసారి జరిగింది ఏమిటి అంటే రండి 25వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం. మొదటి వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసమున 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతయు. ఇది ఇప్పుడు ఎవరి ఏలుబడిది? 18వ వచనం చూడండి. 18వ వచనం పైన. రైట్. ఇప్పుడు ముగ్గురు రాజులు, మూడు సందర్భాలు గుర్తుపెట్టుకోండి. యెహోయాకీము ఫస్ట్ టైము, యెహోయాకీను సెకండ్ టైము, సిద్కియా 3వ టైం. సిద్కియా కాలంలో ఏం జరిగింది? నెబుకద్నెజరు మళ్ళీ వచ్చాడు, పట్టణానికి ముట్టడి వేశాడు, భయంకరమైన కరువు వచ్చింది. భయంకరమైన కరువు రాగా వాడు చేసిన పని ఏంటంటే, వాడు చేసిన పని ఏంటంటే చదువుతున్నాను చూడండి. 13వ వచనం. మరియు యెహోవా మందిరమునున్న ఎత్తడి స్తంభములను మట్లను యెహోవా మందిరమునున్న ఎత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఎత్తడిని బబులోను పట్టణమునకు సేవ కొరకై ఉంచబడిన పాత్రలను చేటలను ముండ్లను దోపార్తులను ఎత్తడి ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని ఈ పాత్రలోనే బెల్షస్సరు ద్రాక్షరసం పోసుకుని తాగాడు. అవునా? ఇప్పుడు మూడోసారి ఏం జరిగింది? మందిరం తీసుకెళ్ళిపోయారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, 3 మాటలు. యెహోయాకీముతో పాటు యవనస్తులు దానియేలు, మేషకు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. రెండవసారి యెహోయాకీను ఏలుబడిలో యెహెజ్కేలు లాంటి కొంతమంది భక్తులు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. మూడవసారి సిద్కియా కాలంలో దేవుని మందిరాన్నే తీసుకెళ్ళిపోయారు. అర్థమవుతున్నారా? దేవుని మందిరాన్నే తీసుకెళ్ళిపోయారు. అంటే తునకలుగా కొట్టేసి దేవుని మందిరం రూపురేఖలు లేకుండా చేసి పట్టుకెళ్ళిపోయారు. ఇది
మూడవ సందర్భం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టైం కొంత నష్టం కలిగింది, రెండో టైంకి మనం ఏం చేయాలి? అలర్ట్ అవ్వాలి. ఎందుకు జరిగింది ఈ నష్టం అని అనుకోవాలి. మీకు ఇప్పుడు ఒక సహోదరిని గుర్తు చేస్తాను. నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో ఫస్ట్ ఒక దెబ్బ తగిలింది. ఎవరు చనిపోయాడు? ముందు భర్త చనిపోయాడు. అలర్ట్ అవ్వాలి కదా? లేదు, 10 సంవత్సరాలు అక్కడ నుండి కొడుకులు ఇద్దరికి కూడా అక్కడే పెళ్లి చేసింది. అవునా? మరి ఏం జరిగింది? ఇద్దరు కొడుకులు కూడా అక్కడే చనిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? మొదటివాడు చనిపోయాడు, రెండోవాడు చనిపోయాడు, 1, 2, 3 ముగ్గురు చనిపోయినా కూడా ఆ తర్వాత ఆమెకి ఏమొచ్చింది? జ్ఞానోదయం కలిగి ఇప్పటికైనా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఇప్పటికైనా బెత్లెహేముకు వెళ్ళాలి. ఇది ఇశ్రాయేలీల 3 చెరలకు దగ్గర సంబంధం. మొదటి విడత అయింది, రెండో విడత అయింది, మూడో విడత అయింది. ఆ తర్వాత 70 సంవత్సరాలకి ఇశ్రాయేలీలు అందరూ తిరిగి వెనక్కి వచ్చారు. మొదట క్రమక్రమంగా 70 సంవత్సరాలు దాటిన తర్వాత, బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు జెరుబ్బాబెలు ద్వారా ఫస్ట్ బ్యాచ్ వెనక్కి వచ్చారు. మరలా తర్వాత వెళ్ళేటప్పుడు చెప్తానులేండి. ఎజ్రా ద్వారా సెకండ్ బ్యాచ్ వెనక్కి వచ్చారు. నెహెమియా ద్వారా 3వ బ్యాచ్ వెనక్కి వచ్చారు. మళ్ళీ చెప్పనా? 3 బ్యాచ్ల కింద వెళ్ళిపోయారని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ బ్యాచ్ ఎవరి ద్వారా వచ్చారు? జెరుబ్బాబెలు ద్వారా వెనక్కి వచ్చారు. ఆఫ్టర్ 70 ఇయర్స్. అది కూడా ఎవరు? కోరేషు అనే రాజు మీరు వెళ్ళొచ్చు అని అన్నప్పుడు జెరుబ్బాబెలు ద్వారా మొదటి వారు వచ్చారు. వాళ్ళు పునాది వేశారు దేవుని మందిరానికి, కానీ కట్టలేకపోయారు. ఇప్పుడు రెండో బ్యాచ్ ఎజ్రా ద్వారా వచ్చారు. ఎజ్రా దేవుని వాక్యాన్ని ప్రకటించి వారిలో ఉత్తేజాన్ని రప్పించి మందిరాన్ని పూర్తి చేయడానికి సహకారం చేశాడు. మొదటి వాళ్ళు వచ్చి పునాది వేశారు, రెండో వాళ్ళు వచ్చి మందిరాన్ని పూర్తి చేశారు. ఇక మూడో వాడు నెహెమియా వచ్చి చుట్టూ ప్రాకారం కట్టి కట్టుదిట్టం చేశాడు. నేను అంటాను, ఎవరిని ఎప్పుడు దేవుడు ఎలా వాడుకుంటాడో మనకి తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని చేతికి మనం అప్పగించుకోవాలంతే. జెరుబ్బాబెల్ని వాడుకున్నాడు, ఎజ్రాను వాడుకున్నాడు, నెహెమియాను వాడుకున్నాడు. నేను అంటాను, 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. యెహోయాకీను, సిద్కియా. వీళ్ళ ముగ్గురు నాశనానికి కారణమయ్యారు. యెహోయాకీను, సిద్కియా ముగ్గురు నాశనానికి కారణమయ్యారు. కానీ జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమియా తిరిగి పునరుత్తేజానికి, తిరిగి కట్టుబడుడికి, తిరిగి ఉజ్జీవం రావడానికి, తిరిగి మరలా వారు బాగుపడడానికి కారణమయ్యారు. నేను అంటాను, నువ్వు సూటిగా దేవుడినితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికి కారణమవుతున్నావు? పాడు చేయడానికి కారణమవుతున్నావా? బాగు చేయడానికి కారణమవుతున్నావా? దానియేలు గ్రంథానికి వస్తే ఇది చరిత్ర. ఓకేనండి, రైట్. ఇంకెంతకన్నా నేను లోపలికి వెళ్ళను. వెళ్ళినా కూడా మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇది స్టడీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అవసరమైనప్పుడల్లా ఇలా చెప్తూ ఉంటాను కొన్ని సంగతులు. రైట్. దానియేలు గ్రంథంలో దానియేలు అనే మాటకు అర్థము యెహోవా దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థం. దానియేలు అంటే దేవుడు నాకు న్యాయాధిపతి, దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థం దానియేలు అంటే. దానియేలు గ్రంథాన్ని 4 మొక్కల్లో మీకు అర్థం కావడానికి చెప్తాను. ఎందుకంటే దానియేలు గ్రంథంలో 4 రాజులు ఉంటారు. దానియేలు గ్రంథంలో ఎంతమంది రాజులు ఉంటారు? 4 రాజులు. మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 37వ వచనం వరకు నెబుకద్నెజరు రాజు. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 37వ వచనం వరకు ఎవరు? నెబుకద్నెజరు రాజు. ఇక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ అధ్యాయం 27వ వచనం వరకు, 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు బెల్షజరు రాజు. ఇక 9వ అధ్యాయం 1 అధ్యాయమే దర్యావేషు రాజు. 9వ అధ్యాయం ఎవరు?
దర్యావేషు రాజు. అహష్వేరోషు. అహష్వేరోషు దర్యావేషు యొక్క కుమారుడైన అహష్వేరోషు. క్షమించాలి, దర్యావేషు యొక్క కుమారుడైన అహష్వేరోషు. మాదీయుడగు అహష్వేరోషు కుమారుడైన, క్షమించాలి, దర్యావేషే కదా, దర్యావేషే. 9వ అధ్యాయం అంతా దర్యావేషు రాజు. ఇక 10వ అధ్యాయం అంతా కోరెషు రాజు. 10వ అధ్యాయం అంతా కోరెషు రాజు. ఇక 11, 12 అధ్యాయాల్లో దర్శనం. 11, 12 అధ్యాయాలు ఏంటి? దర్శనం. మరలా చెప్తున్నాను చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 37వ వచనం వరకు నెబుకద్నెజరు రాజు. 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు బెల్షస్సరు రాజు. 9వ అధ్యాయం దర్యావేషు రాజు. 10వ అధ్యాయం కోరెషు రాజు. 11, 12 అధ్యాయాలు దానియేలుకు దేవుడిచ్చిన దర్శనం. మొత్తం ఎన్ని అధ్యాయాలు? 12. సరేనండి. అయితే ఈరోజు నేను కేవలం దానియేలు కోసం మాట్లాడతాను అంతే. దానియేలు మనకున్న టైంలో కేవలం దానియేలు కోసం మాట్లాడుకుందాం. దానియేలు అంటే ఏమని నేర్చుకున్నాం? యెహోవా దేవుడు నాకు న్యాయాధిపతి. దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థం. దానియేలు అంటే దేవుడు నాకు న్యాయాధిపతి. దేవుడు మనకి న్యాయాధిపతిగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 33:5. ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు కదా. దేవుడు ఎవరు? నీతిని న్యాయమును ప్రేమించువాడు. 37కు రండి. 37వ అధ్యాయం కీర్తన, 37వ కీర్తన 28. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. విన్నారా? ఎవరైనా దేవునికి ఏదంటే ఇష్టం? న్యాయం. దేవుని పిల్లలు దేన్ని ప్రేమించాలి? న్యాయం. అన్యాయంగా ఎప్పుడు ఉండడానికి ప్రయత్నం చేయకండి, నష్టపోతారు. యెహోవా న్యాయమును ప్రేమించువాడు. 94వ కీర్తనకు రండి. 94వ కీర్తన 2వ చరణం. భూలోక న్యాయాధిపతి. ఏమండి దేవునికి ఏం పేరు? భూలోక న్యాయాధిపతి. అమ్మా, కొంతమంది అనుకుంటున్నారు యేసు ప్రభుతో మాకు సంబంధం లేదు, యేసు ప్రభుతో మాకు సంబంధం లేదు, మా దేవుడు మాకున్నాడు, మీ దేవుడు మీకు ఉన్నాడు అంటున్నారు. కానీ దేవుని వాక్యంలో ఏమని చెప్తుందంటే ఈయన భూలోకానికి న్యాయాధిపతి. భూలోకంలో ఎన్ని మతాలున్నా, భూలోకంలో ఎన్ని కులాలున్నా, భూలోకంలో ఎంతమంది జనాంగం ఉన్నా భూలోకానికి ఎవరైనా న్యాయాధిపతి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మన న్యాయాధిపతి, మన శాసనకర్త, మన రాజు, మన రక్షకుడు. యెహోవా మన న్యాయాధిపతి, మన శాసనకర్త, మన రాజు, మనలను రక్షించును. అపోస్తుల కార్యముల గ్రంథానికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనం. 10వ అధ్యాయం 42వ వచనం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు. యేసు ప్రభువారు ఎవరు? సజీవులకు మృతులకు న్యాయాధిపతి. తండ్రి అయిన దేవుడు న్యాయాధిపతి, తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారు ఎవరెవరికి న్యాయాధిపతి? చనిపోయిన వాళ్ళందరికీ, బ్రతుకున్న మనందరికీ న్యాయాధిపతి. ఆయన మన న్యాయాధిపతి అయి ఉన్నాడు. తిమోతి 2వ పత్రిక, తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభు ఎటువంటి వాడు చెప్తున్నాడు చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమున నీతి గల మన న్యాయాధిపతి ఎటువంటి వాడు? నీతి గల న్యాయాధిపతి, సజీవులకును మృతులకును న్యాయాధిపతి,
ఈయన నీతిగల న్యాయాధిపతి. నీతిని బట్టి ఈయన తీర్పు తీరుస్తాడు. ఈయన నీతిగల న్యాయాధిపతి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28 చదువుతున్నాను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేద్దాం. ఎలా అనగా మన దేవుడు దహించు ఏమై ఉన్నాడు? ఆయన దహించు అగ్ని. ఆయన నీతిగల 23 చదవండి. 12:23 చదవండి. 12:23 చదవండి. అది ఇంపార్టెంట్. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి. అందరి న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి, సజీవులకు మృతులకు న్యాయాధిపతి, అందరి న్యాయాధిపతి. యేసుప్రభు ఎంతమందికి న్యాయాధిపతి? నమ్మి నువ్వు నమ్మకపోయినా మీకు గమనించాల్సింది ఏంటంటే, మీకు అవసరమైతే నమస్కరించి చెప్పేది ఏంటంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు అందరి న్యాయాధిపతి. అపోస్తల కార్యములు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అందరికీ పరలోకాన్ని, మోక్షాన్ని సిద్ధపరిచాడు. ఆ పరలోకాన్ని నువ్వు కాదనుకుంటే, ఆ మోక్షాన్ని నువ్వు కాదనుకుంటే, ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు వద్దనుకుంటే ఆయన ఏం చేస్తాడు? నీతిని బట్టి న్యాయము చేస్తాడు. కాబట్టి అది నీతి గల న్యాయాధిపతి. అందరికీ న్యాయం చేస్తాడు, అందరికీ. అయితే ఈ ఆఖరి మాట చెప్పనివ్వండి. ఈ న్యాయాధిపతి ఎప్పుడు వస్తాడు? యాకోబు పత్రిక 1 పేజీ 2 పేజీలు తెప్పండి చాలు. 5వ అధ్యాయం 9వ వచనం. 5:9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు ఇదిగో ఎక్కడున్నాడు న్యాయాధిపతి? వాకిట నిలిచి ఉన్నాడు. అంటే చెప్పాలి. ఇంట్లో నుంచి గుమ్మాన్ని దాటి బయటకు వచ్చాడా లేదా? ఇంట్లో లేడు ఆయన. గుమ్మలో కూడా కాదు, గుమ్మం దాటేసి ఎక్కడికి వచ్చాడు? వాకిల్లోకి వచ్చాడు. అంటే యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ న్యాయాధిపతి, ఈ నీతిగల న్యాయాధిపతి, ఈయన అందరి న్యాయాధిపతి, ఈయన సజీవులకును మృతులకును న్యాయాధిపతి. ఈయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే వాకిల్లో నిలబడ్డాడు. వాకిల్లో నిలబడ్డాడంటే రావడానికి చాలా కొంచెము సమయమే ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ప్రియమైన వారలారా, ప్రేమతో మిమ్మల్ని కోరేది ఏంటంటే, ప్రభువారు చాలా త్వరలో రాబోతున్నాడు. కావాలని నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు దీర్ఘశాంతం వహించి కొంచెం ఆలస్యం చేస్తున్నాడు అంతే తప్ప, నిజానికి ఆయన ఎక్కడున్నాడు? వాకిట్లో నిలబడే వెయిట్ చేస్తున్నాడు నీ కోసం, నా కోసం. నువ్వు నేను ఇంకా రక్షించబడాలని. ఆయన వచ్చేసాడు అనుకో, ఇంకా రక్షించబడడానికి నీకు అవకాశం లేదు. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశించవలనని ఇచ్చేయించక. వింటున్నారండి? దేవుని ఉద్దేశం ఏంటి? ఎవరు నశించిపోకూడదు. చాలా బాధేస్తుంది కొన్నిసార్లు. యవనస్తులు చనిపోతున్నారు. మొన్న ఆ బిడ్డ చనిపోయాడంటే ఒక రకమైన హృదయంలో పిండేసినట్టయింది. చిన్నపిల్లలు, ఇంకా పసిపిల్లలు,
రోజు అదే దారిలో తిరుగుతాడు, ఇంకొక 2 నిమిషాలు అయితే ఇంటికి వస్తాడు. కానీ ఈ లోపల ప్రాణం పోయింది. సోదరులారా గమనించండి, ప్రాణము పోకముందే, ప్రభువు వాకిల్లో నుంచి రాకముందే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించండి. ఎవడును చదువుతున్నాను చూడండి 9. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములకు ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశించవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని చెప్పి అంటాడు. 10వ వచనం. అయితే ప్రభువు ధనము దొంగ వచ్చినట్లు వాకిట్లో నిలబడినాడు. ఎప్పుడైనా రావచ్చు. వాకిట్లో నిలబడ్డాడు ఆయన. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు బోర ఊతాడో తెలీదు. బోర ఊదగానే క్రీస్తునందు రక్షించబడిన వారందరూ, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ ఎత్తబడతారు. ప్రపంచం అల్లకల్లోలం అయిపోద్ది. ఆ రోజున ఆయన వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు నాయన క్షమించంటే కుదరదు. ఇప్పుడే సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి దానియేలు అంటే చెప్పండి, దేవుడు న్యాయాధిపతి. కాబట్టి ఇప్పుడు మన న్యాయాధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన సజీవులకును మృతులకును న్యాయాధిపతి. ఆయన అందరి న్యాయాధిపతి. ఆయన వాకిట నిలిచి ఉన్న న్యాయాధిపతి. త్వరగా రాబోతున్నాడు, న్యాయం తీరుస్తాడండి. చాలామంది యేసు ప్రభుని కాదని ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నారు. మనం వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఏదో వాడ తిట్టారని మనం తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీతిగల న్యాయాధిపతి వస్తున్నాడు. నీతిగల న్యాయాధిపతి వచ్చిన రోజున ప్రతి వాడు వంగాల్సిందే, ప్రతి వాని మోకాలు వంగాల్సిందే, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవాల్సిందే, ప్రతి వాడు కూడా ఆయనకు నమస్కరించాల్సిందే. అప్పటి వరకు దేవుడి వారికి అవకాశం ఇచ్చాడు, తింటనే ఉండే. దీనికి ఒక ఉదాహరణ చెప్పనా? దావీదు వెళ్ళిపోతున్నాడు. దావీదు అబ్షాలోము ఆక్రమించి సింహాసనాన్ని ఎక్కేశాడు. దావీదేమో ఏడుచుకుంటా పోతున్నాడు. ఈ లోపల షిమి అనేవాడు ఒకడు తయారయ్యి, షిమి వాడు ఏం చేస్తున్నాడంటే దుమ్మెత్తి పోసేస్తున్నాడంట. ఎవరి మీద? దావీదు మీద. దుమ్మెత్తి పోసేస్తాం, రాళ్ళు రువేయడం. ఇదిగో నువ్వు సౌలుని చంపేశావు కాబట్టి సౌలు యొక్క శాపం నీ మీదకి వచ్చింది, నీ కొడుకే నేను తరిమేస్తున్నాడు, అది ఇది అని చెప్పేసి దుమ్మెత్తిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. పక్కన సైన్యాధిపతి ఉన్నాడు. తండ్రి దావీదు మహారాజా, ఒక్క అవకాశం ఏమన్నాడు లేపేస్తాను అన్నాడు. ఒక్క అవకాశం ఏమన్నాడు లేపేస్తాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? వద్దు వద్దు, తిట్టనివ్వండి. దేవుడు తిట్టమన్నాడు, వాడు తిడుతున్నాడు, తిట్టనివ్వండి. దేవుడు తిట్టమన్నాడు, వాడు తిడుతున్నాడు, తిట్టనివ్వండి అన్నాడు. దావీదు తిరిగి వచ్చినప్పుడు మరలా వాడే ఏం చేశాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది పక్కాగా నెరవేరుతుంది. దేవుని వాక్యాన్ని నమ్మి చెప్తున్నా. ఉద్రేకపూర్వకంగా మనం మాట్లాడాల్సిన మనకు అవసరం లేదు. ఎవడైతే రాళ్ళు రువ్వి దుమ్మెత్తిపోశాడో ఆ షిమి నది దాటి దావీదు మహారాజు మరలా వస్తున్నాడని తెలిసినప్పుడు మొట్టమొదట పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగపడిన వాడు వాడే. కాబట్టి వినండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రభువు వస్తున్నాడు. తిట్టేవాళ్ళని తిట్టనివ్వండి, ఏం చేసేవాళ్ళని చేయనివ్వండి. అప్పుడు దావీదు అన్నమాట, నా కడుపుని పుట్టినోడే నన్ను ఇలా చేసినప్పుడు ఆడెవడో అన్యుడు చేయడానికి ఏమొచ్చింది, చేయని అన్నాడు. మనకు తెలుసు కదా, యేసుప్రభు వారిని పట్టుకోవడానికి జనం వచ్చారు. జనం వస్తే ఏమయ్యా నేను రోజు పగలో మందిరంలో ఉంటున్నాను కదా, అప్పుడు పట్టుకోవచ్చు కదా, ఈ రాత్రి ఎందుకు ఇలా గుదీలు ఇవి పట్టుకుని వచ్చారంటే, ఈ లోపల పేతురు గారికి కంగారెక్క సాగు తీసి చెవుకొచ్చాడు. అప్పుడు ప్రభువు ఏమనాలి? నువ్వు భలే మంచి పని చేసేవారా, నా కోసం కత్తి ఉపయోగించామన్నాడా?
ఏయ్ కత్తి లోపల పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు అని చెప్పి ఆ చెవిని తీసి మరలా అతనికి అతికించాడు. దేవుడు ఎంత గొప్పవాడండి. ఈ ప్రేమ వాళ్ళకి తెలియట్లేదు చాలామందికి. ఈ ప్రేమ వారికి తెలియక వాళ్ళు ఏమన్నారంటే దుమ్మెత్తి పోస్తున్నారు. పోయినప్పుడు ఎంతకాలం పోస్తారో. నేనంటాను నీతిగా న్యాయాధిపతి వస్తున్నాడు, అప్పుడు వీళ్ళందరూ బోకరించేస్తారు. భూజనులందరూ ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారు. రండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. రొమ్ము కొట్టుకుంటారంట. నమ్మిన వాళ్ళకేమో సంతోషం, నమ్మని వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారు. అయ్యి బాబు, ఈయన మీదనే నేను దుమ్ము చేశాను, ఈయన మీదనే దుమ్ము జల్లాను, ఈయన మీద బురద జల్లాను, ఈ మహాప్రభువు మీద బురద తెలియక జల్లాడేమో కానీ కొంతమంది కావాలని జల్లుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభు యొక్క మహిమ కనబడుతుంది ఒకరోజు. ఆ రోజున వాళ్ళకి ఇంకా తప్పించుకునే అవకాశం ఉండదు. అందుకనే అపోస్తుడైన పౌలు కూడా పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను మారాడు. మనం కూడా ఏం చేయాలంటే ఇటువంటి దూషణ చేస్తున్న వాళ్ళ కొరకు, హానికరంగా ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రభు వాడుకుంటాడు వాళ్ళని. రైట్. దేవుడు న్యాయాధిపతి, దేవుడు దానియేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు న్యాయాధిపతి. రైట్. దానియేలు గురించి ఎన్నైనా నేర్చుకోవచ్చు, కానీ 1-2 సంగతులు మనం నేర్చుకుందాం. రండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఇప్పుడు దానియేలు ముందు వినాలండి. దానియేలు ముందు ఏముంది? రాజు భుజించే భోజనం ఉంది, పానం చేసే ద్రాక్షరసం ఉంది. దానియేలు గురించి 4 మాటలు చెప్తాను, వినండి. దానియేలు ఎవరో తెలుసా? దానియేలు ఎవరంటే 3-4 వచనాలు కలిసి ఉన్నా చూడండి. కింగ్ సీడ్, రాజవంశములో ముఖ్యుడు. 2, లోపము లేనివాడు, నో బ్లేమిష్. 3, లోపము లేని సౌందర్యం. 4, సకల విద్యా ప్రవీణుడు. ఏమండి? వెల్ ఫేవర్డ్ అండ్ స్కిల్ఫుల్ ఇన్ ఆల్ విజ్డమ్ అన్నాడు. సకల విద్యా ప్రవీణుడు. తర్వాత తత్వజ్ఞానము తెలిసినవాడు. ఎవరండి? తత్వజ్ఞానము అంటే అండర్స్టాండింగ్ ఇన్ సైన్స్ అని అర్థం ఇంగ్లీష్లో. అండర్స్టాండింగ్ ఇన్ సైన్స్. దానియేలు ఎవరు అంటే 1, హీఈస్ ఎ కింగ్ సీడ్, రాజవంశానికి చెందినవాడు. హీఈస్ నో బ్లేమిష్, లోపం లేనివాడు. హీఈస్ వెల్ ఫేవర్డ్, సౌందర్యం గలవాడు. హీ స్కిల్ఫుల్ ఇన్ ఆల్ విజ్డమ్, జ్ఞానము గలవాడు. ప్రవీణత గలవాడు, ప్రవీణత. తర్వాత కన్నింగ్ ఇన్ నాలెడ్జ్, జ్ఞానము గలవాడు. అండర్స్టాండింగ్ ఇన్ సైన్స్, తత్వజ్ఞానము గలవాడు. విన్నారా? మీరు కావాలంటే రాసుకోండి దానియేలు ఎవరు అని. వాటన్నిటిని మనం నేర్చుకోవచ్చు, కానీ మీరు ధ్యానం చేసుకోండి. అయితే 1, దానియేలు రాజులలో రాజా వంశానికి చెందినవాడు, లోపము లేని సౌందర్యం గలవాడు, సకల విద్యా ప్రవీణత గలవాడు, జ్ఞానం గలవాడు, తత్వజ్ఞానం ఎరిగినవాడు. అయితే పరాయి దేశానికి వెళ్ళాడు. పరాయి దేశానికి వెళ్ళి ఒక ఆఫర్ వచ్చిందండి. వినాలి. పరాయి దేశానికి వెళ్ళిన ఈ యవనస్తులకు ఒక ఆఫర్ వచ్చింది. ఏంటి ఆఫర్ అంటే రాజుగారి భోజనం, రాజుగారి పానం తినాలని. ఎవరైనా కాదంటారా? ఎన్ని రోజులు ఈ ఆఫరు? నానా, ఎన్ని రోజుల ఆఫర్ ఇది? 3 సంవత్సరాల ఆఫర్. ఎన్ని సంవత్సరాలు చదువుతారా?
మొదటి అధ్యాయం 5వ వచనం. మరియు తాను రాజు భుజించే ఆహారంలో నుండి తాను పానం చే ద్రాక్షరసంలో నుండి అనుదినము భాగమును నియమించి 3 సంవత్సరముల వారిని పోషించి. ఎన్ని సంవత్సరాలు? ఎవడైనా ఒక రోజు కాదంటాడు 80, రెండో రోజు కాదంటాడు 80. చికెన్ బ్యాన్ చేశారంటేనే కంగారు పడిపోతున్నారు జనం. మొన్న అంటాడు ఎవడను, ఈ ఆదివారం చికెన్ ఎక్కడా అంటున్నాడు. చికెన్ బ్యాన్ చేస్తేనే కంగారు పడిపోతున్నారు. ఆఫర్ ఎన్ని రోజులు ఈయనకి వీళ్ళకి ఏమన్నా చెప్పాలా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల ఆఫర్ కాదనుకున్నారండి వీళ్ళు. మనమైతే ఒక రోజు కాకపోతే ఒక రోజైనా చీకటి దెబ్బ పెట్టేస్తారు చెప్పాలి. ఇక్కడ ఏమంటాడు చూడండి, 3 సంవత్సరాలు ఏం తినలేదు వీళ్ళు. వినాలి రాజు భుజించే భోజనం కాదు, 3 సంవత్సరాలు అసలు మాంసం తినలేదు. బా ఏమన్నారు వీళ్ళు? 8వ వచనం. తాను అపవిత్రుడు కదా, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి 12వ వచనం. భోజనమునకు శాఖాధాన్యములను పానమునకు నీళ్లును మీ దాసులమ్మకు మాకు ఇప్పించి దయచేసి 10 దినములు మమ్మల్ని పరీక్షించమన్నారు. ఒక 10 days చూడండి, మీరు మాకు వెజిటేరియన్ పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి. ద్రాక్షరసం వద్దు, ద్రాక్షరసం ప్లేస్లో మంచినీళ్ళు ఇవ్వండి. 80 ప్లేస్లో వెజిటేరియన్ పెట్టండి, ఓ 10 days మమ్మల్ని చూడండి అన్నాడు. ఆ 10 దినాలు అయిన తర్వాత చూసినప్పుడు ఏం జరిగిందంటే, మటన్ తినేవాళ్ళకంటే వీళ్ళదే బాగుంది, 80 తినేవాళ్ళకంటే వీళ్ళ మొహాలే బాగున్నాయి. 15వ వచనం. 10 దినములైన తర్వాత వారి ముఖములు రాజభోజనము భుజించు బాలుర ముఖముల కంటే సౌందర్యముగాను. కాబట్టి ఇప్పుడు చెప్పాలి, కళ అంటే అక్కడ ఉంది. కళ ఫేర్ అండ్ లవ్లీ, కళ ఫేర్ ఎవర్ నో. కళ ఎక్కడో లేదు, మనం తినే ఆహారంలోనే ఉంటుంది. చెత్త అంతా తినకండి, బర్గర్లు పిజ్జాలు ఈ చెత్త అంతా తినకండి. దేవుడిచ్చిన దాంట్లో సాధ్యమైనంత మట్టుకు మనము ఏది తగ్గించుకుంటే మంచిదో బైబిల్లో ఉంది. దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి, అది నేనేం చెప్పను. తర్వాత ఏం జరిగిందంటే 3 సంవత్సరాలు అదే తిన్నారు వాళ్ళు. ఏమండి 3 సంవత్సరాలు అదే తిన్నారు. 18వ వచనం చూడండి. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే విన్నారా? ఎప్పుడు ఎన్ని దినాలు అయినాయి? 3 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయినాయి? సరేనండి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, 3 సంవత్సరాల్లో ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా వీళ్ళు తినరా అని చెప్పేసి టేబుల్ మీద పెడుతున్నారు. వాళ్ళు అర్థమవుతుందా? టేబుల్ మీద పెడుతున్నారు తినరా అని, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? తినట్లా. దీన్ని ఏమంటారు? సెల్ఫ్ కంట్రోల్ అంటారు. దీన్ని ఏమంటారు? దేవుని పిల్లలకి ఏముండాలి? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనని వాడు అంతే. విన్నారా? మనకు అణుచుకోలేము. మనం అణుచుకోవడం అంటే ఏంటండి? తినొచ్చు కానీ వద్దనుకోవడం, అది అణుచుకోవడం అంటే. ఇప్పుడు ఒక ఆమంద నాతోటి, బావా ముసలోడం కదా బావా, పాత సినిమా వస్తే చూస్తాను బావా అంది. ఏ సినిమా వస్తేనట? పాత సినిమా అంట. నేను అంటున్నాను, పాత సినిమా కొత్త సినిమా అని ఏం లేదమ్మా, సినిమే. పాత సినిమా వస్తే చూస్తాను, కొత్త సినిమా వస్తే చూస్తాను. నేను అంటాను, పాత సినిమా వచ్చినంటే కట్టేయి, అది నిగ్రహం. సినిమా వచ్చింది, అది ఉంచరా ఏది? జాగ్రత్త.
ప్రాకారము లేక పాడైన పురం ఎంతో. అంటే తన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు వాడికి, కాంపౌండ్ వాళ్ళు లేదు వాడికి. తన మనసును అణుచుకోనని వాడు అంతే. ఇప్పుడు చెప్పండి, ఈ యవనస్తులు ఏం అణుచుకున్నారు? మనసు అణుచుకున్నారు. కొంతమంది యేసుప్రభుని నమ్ముకుని కూడా మనసు అంచుకోలేని ఉన్నారు. కొంతమంది యేసుప్రభుని నమ్ముకుని లవ్ లెటర్లు రాస్తున్నారు, యేసుప్రభుని నమ్ముకుని దొంగసాటు ఫోన్లు మాట్లాడుతున్నారు. ఇవన్నీ నేను చెప్పాలా? ఇది నా బాధ్యత. నువ్వు మనసు అంచుకుంటున్నారా? జాగ్రత్త. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో మనకు మాదిరి. వాళ్ళు ఏం చేశారు? అన్నీ ఉన్నాయి కానీ అణుచుకున్నారు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. ఏమన్నాడు ఆఖరిని? ఆశ ఉంది కానీ నిగ్రహం. ఆత్మఫలములో ఒక భాగం. ఒక వ్యక్తి ఆత్మీయుడు అంటే అతడు ఏం చేస్తాడు? నిగ్రహించుకుంటాడు. ఆత్మఫలములో ఒక భాగం ఆశా నిగ్రహం. దేశం కాని దేశంలో ఉన్నారుగా, తినొచ్చుగా, ఎవరు చూస్తున్నాడో చేయొచ్చుగా, కానీ ఆశను నిగ్రహించుకున్నారు. ఇది ఆత్మీయత యొక్క లక్షణం, ఆత్మీయుల లక్షణం. కాబట్టి ఆశా నిగ్రహము ఆత్మీయ లక్షణం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఇంగ్లీష్లో రాశాడు టెంపరేట్ ఇన్ ఆల్ థింగ్స్ అన్నాడు. టెంపరేట్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయములలో ఎలా ఉంటాడు? మితంగా ఉంటాడు. మితము. దొరికింది కదా అని లొంగేటి కూడా అయితే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోండి. చాలామంది నష్టపోయేది ఎక్కడంటే ఇక్కడే. నువ్వు తిండిపోతు అయిన ఎడల నీ పీక్కేం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకోమన్నాడు. కాబట్టి జాగ్రత్త. మనకేం కావాలి? మితంగా ఉంటే జయించగలుగుతాం. కాబట్టి పందెపు రంగంలో ఓపికతో లేక పందిక రంగంలో నెగ్గాలంటే మనం ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. అదే పేజీలో 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి 13వ వచనం. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు అట్టండి మనము తట్టుకోగలిగిన శోధనే మనకి ఇస్తాడంట. అర్థమవుతుందా? దేవుడు మనకి ఏ శోధన ఇస్తాడు? ఇప్పుడు చెప్పాలి. శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు ముందు దేవుడు ఏం చేశాడు? ఒక శోధన. ఆ శోధన వాళ్ళు తట్టుకోగలిగిన శోధన. అర్థమవుతుందా? నేను మాట అంటానండి, అమ్మ వినాలి. ఇప్పుడు టీవీలో సినిమా రావడం అనేది శోధన. మనం తట్టుకోగలమా లేదా? చెప్పరేటి? నేను తట్టుకోలేను బాబా, నేను తట్టుకోలేను బాబా అంటే అది నువ్వు, నేను అంటాను రిమోట్ నీ చేతిలో ఉంది కదా. ఏది? రిమోటు నీ చేతిలో ఉంది. నేను అంటాను రిమోట్ చేతిలో నువ్వు ఉన్నావా, నీ చేతిలో రిమోట్ ఉందా? అర్థం అవ్వట్లేదు. నీ చేతిలో రిమోట్ ఉంది కాబట్టి నువ్వు తట్టుకోవాలంటే దాన్ని ఏం చేయాలి? ఆపాలి. చెప్పాడు. మనము తట్టుకోగలిగినంత శోధన మాత్రమే దేవుడు మనకిస్తాడు. అంతకంటే దేవుడు మనల్ని ఎక్కువగా శోధించడు. కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు మనము దానిని అవాయిడ్ చేయాలి. ఏదైతే మనల్ని నష్టపరుస్తుందో దాన్ని ఆపు చేయాలి. ఏ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అంటారు దానియేలుని. ఏమంటారు? ఏ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అంటే తన నియంత్రణలో తానుంటాడు. తిమోతికు రాసిన 2వ పత్రిక. ఈ మాట చదవండి, ముగించుకుందాం. దేవుని చిత్తమైతే మరలా వారం ధ్యానం చేద్దాం.
తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము. ఏ నిగ్రహము? ఇంద్రియము అంటే, ఇంద్రియాలంటే ఏంటండి? ఇంద్రియాలంటే తెలుసు కదా, కంటి ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, వాసన ద్వారా, చర్మం ద్వారా. 5. దేర్ ఆర్ 5 సెన్స్ ఆర్గాన్స్. వీటిని ఇంద్రియాలు అంటారు. వీటన్నిటికీ ఆశలు ఉంటాయి. వీటి ఆశలన్నిటిని మనం ఏం చేయాలి? చెప్పాలి, నిగ్రహించుకోవాలి. కన్నుకు చూడాలని ఉంది, నోటికి తినాలని ఉంది, చెవుకు వినాలని ఉంది కదా. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడు చెప్పండి? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఇప్పుడు చెప్పాలి, దానియేలులో ఏ ఆత్మ ఉంది? ఇంద్రియ నిగ్రహం. నేను అంటాను, రక్షించబడ్డావు కదా, నీలో ఏముంది? ఉందా? అబద్ధం చెప్పకండి, అబద్ధం చెప్పి నష్టం తెచ్చుకోకండి. నిగ్రహం కావాలి మనకి. అపోస్తలుడైన పౌలు గారు చాలా విషయాలు చెప్పాడు. ఏమన్నాడంటే, చాలా మాటలు నా జ్ఞాపకానికి వస్తున్నాయి, కానీ అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు అన్నాడా లేదా? వచనం ఎక్కడ జ్ఞాపకం వస్తుంది మీకు? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలవనివి కాదు. అది మీరు గమనించాలి. అన్నిటి యందు నాకు ఏముందన్నాడు? థ్యాంక్ యూ. 6వ అధ్యాయం, థ్యాంక్ యూ. 1 కొరింథీ 6వ అధ్యాయం 12వ వచనం. 2 సార్లు చెప్పాడు ఆ మాట, ఒకసారి కాదు. 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడా. ఇప్పుడు 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధిని, అది అన్నీయు క్షేమాభివృద్ధిని కలుగు చేయు. కాబట్టి దానియేలు గురించి 2 మాటలు విన్నాం మనం. ఒకటి, దానియేలు అంటే అర్థం విన్నాం. దానియేలు అంటే ఎవరు? దేవుడు న్యాయాధిపతి. దానియేలు యొక్క లక్షణాలు చూసాం. అందులో అతడు రాజవంశానికి చెందినవాడని, లోపము లేనివాడని, సౌందర్యం గలవాడని, ఇవన్నీ మనం విన్నాం. అందులో అతని యొక్క మరొక మంచి లక్షణం ఏంటంటే ఇంద్రియ నిగ్రహము గలవాడు. లేక చెప్పండి, ఏం గలవాడు? నిగ్రహము గలవాడు, సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నిగ్రహము గలవాడు. 3 సంవత్సరాలు సాతాను కలిగించే శోధన నుంచి, చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు శోధన? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు రోజు శోధనే. నేను అన్నాను, 1వ అధ్యాయం మీరు గమనిస్తే, 1వ అధ్యాయం ఒక సంక్షోభం నుంచి బయటపడ్డాడు. ఏంటి ఆ సంక్షోభం? ఏమండి, మొదటి సంక్షోభం ఏంటంటే అపవిత్రతకు పవిత్రతకు మధ్య సంరక్షణ. విన్నారా? 1వ అధ్యాయం ఏంటి? అపవిత్రతకు పవిత్రతకు మధ్య సంఘర్షణ. మరి ఏది గెలిచింది చెప్పండి? పవిత్రతే గెలిచింది. గమనిస్తున్నారా? ఏది గెలిచింది? కాబట్టి వినండి, 1వ అధ్యాయాన్ని గుర్తు చేసుకుంటే అపవిత్రతకు పవిత్రతకు మధ్యలో సంఘర్షణ జరిగింది. ఈ యవనస్తులు అపవిత్రతను తొక్కుపట్టి పవిత్రత వైపు నడిచారు కనుక పవిత్రతే నగ్గింది. ఒక మాట చదవండి, ముగించేసుకుందాం. దానియేలు మొదటి గ్రంథం
మొదటి అధ్యాయం 19వ వచనం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్యా వంటి వారు ఎవ్వరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. 20వ వచనం ఆఖరణ చూడండి. శకున గాండ్ర కంటెను గారడి విద్య గల వారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని. పవిత్రత వారిని ఎంత గొప్ప స్థానానికి తీసుకెళ్ళిందో చూడండి. అందరికంటే వీరు శ్రేష్ఠులు, వీరు అందరికంటే రాజు సముఖమున నిలబడదగిన వారు, వీరు అందరికంటే శ్రేష్ఠులు. కాబట్టి వినాలి, ముగిస్తున్నాను. మొదటి అధ్యాయం అపవిత్రతకు పవిత్రతకు మధ్య సంఘర్షణ. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, ఈ పక్కన అపవిత్రత ఉంది, ఈ పక్కన పవిత్రత ఉంది. ఏ పక్కకి వెళ్తాం? దేవుడిచ్చాడు, మనకేమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం. మనం ఆత్మఫలాలు ఫలించాలంటే ఆశ నిగ్రహం ఉంటే మనం కూడా పవిత్రత వైపు ప్రయాణం చేస్తాం, మనం కూడా నిలబడతాం, మనం కూడా జయాన్ని పొందుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పని చేయనివ్వండి. దానియేలు గ్రంథాన్ని మాకు దీవెనకరంగా అనుగ్రహించి రానున్న దినాలలో కూడా శ్రేష్టమైన నీ సంగతులు మేము వినడానికి సహాయపడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.